ఉన్నాను ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకండి ఖచ్చితంగా 4 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డపైన ఎగిరేస్తాం మల్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఆ రోజు మాత్రం ఎవరిని కూడా ఇష్టపెట్టం తస్మా జాగ్రత్త అని చెప్తా ఉన్నాను నేనైతే చెప్తా ఉన్నాను ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను దగ్గరుండి దాడి చేయించిన सीए గారిని ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడినా 4 సంవత్సరాల తర్వాత మళ్ళా మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆశ తమాషా అనుకుంటున్నారు మీరు ఇడ భయపడేటోడు ఎవరు లేరు నేనేమంటాడు నా ఈపు చింతపండు అయిందంటాడు రేవంత్ రెడ్డి గారు తొండాట ఆడకు ఏం చేస్తావు కౌశిక్ రెడ్డిని ఇంట్లో కూసబెడతావు పోలీసు వాళ్ళతో కూసబెట్టి అరెస్ట్ చేపిస్తావు కంచెలేయిస్తావు నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి కౌశిక్ రెడ్డి బయటికి వెళ్ళొద్దు కౌశిక్ రెడ్డి కార్యకర్తను రానియొద్దు అరెస్ట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకేమో ఎస్కాట్ ఇచ్చి ఇంటికి ఇచ్చి దాడి చేయమంటాడు గిదానే దీన్ని అంటారానే ఈ చింతపండని నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు ఇష్టపెట్టు కౌశిక్ రెడ్డి నీకు ఎవరు వస్తారు నువ్వు వస్తావు ఇంకెవరు వస్తారు ఇష్టపెట్టురి ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం అని అంటున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నావు దినాలు ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది మర్చిపోయినావా 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది మర్చిపోయినావా రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర ఎందుకు తొందరపడుతున్నావు బిడ్డ ఖచ్చితంగా అవుతుంది నువ్వు ఎన్ని చేసినా ఎంత భయపట్టించినా నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు ఇంకా నేను హత్య చేయిస్తావు కావచ్చు ఎస్ ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ బరాబర్ ఉన్నా నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినావో 6 గ్యారెంటీలు ఇస్తామని ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి నేను ఆల్రెడీ చెప్పినా నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు కేటీఆర్ గారి స్థాయి కాదు హరీష్ రావు గారి స్థాయి కాదు ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పినా ఇవాళ నా స్థాయికి కూడా కాదు చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి నీ మదాన్ని ఖచ్చితంగా దించుతాం ఏం ఫికర్ చేయకు బిడ్డ దించిన రోజు నీకు ఉంటుందిరా స్వామి రంగా ఆ రోజు ఉంటుంది ఇష్టపెడతాం అని అనుకోకు నేను ఉట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి గుర్తు చేసుకో నా ఇంటికి వచ్చి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు నన్ను పీసీసీ ప్రెసిడెంట్ చెయ్యి దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు ఆ రోజు